సార్ ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మీరు ఒక స్టేచర్ ఉంది ఈ రోజున. ప్రజలు మీ గురించి ఏమన్నా అనుకోవాలనుకుంటే, ఇప్పుడు గాదు. మనందరం ఎళ్ళిపోయిన తర్వాత గూడా, ఒక దశాబ్దాల తర్వాత గూడా ఓకే. అది ఆంధ్ర ప్రజలు గావచ్చు, ఉండి ప్రజలు గావచ్చు, మీ నరసాపురం ఎంపీగా చేశారు గాబట్టి, మీ గురించి అనుకోవాలనుకుంటే అనుకోనాలనుకుంటారు మీరు? అప్పట్లో ఒకడుండేవాడురా అని అనుకుంటా. అని అనుకోవాలని అనుకుంటా. అప్పట్లో ఒకళ్ళుండేవారు. కానీ దానికేమైనా ఎక్స్‌టెన్షన్ ఉందా? ఏం లేదు. అప్పట్లో ఒకడుండేవాడురా ఈడు పలానా రఘు అని. రఘు అనో, త్రిపుల్ ఆర్ అనో అప్పట్లో ఉండేవాడురా భలే చేశాడు. అసలు ఏం చేశాడు? అని ఆ! అనుకోవాలి. అది. నేను అడుగుతున్నాను సార్. అదే. ఉండిని మీరు 1 ఇయర్ ఇలా చేసినప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది కాబట్టి. సో, కంగ్రాచ్యులేషన్స్ సార్. ఐ యామ్ ష్యూర్ మీ నాయకత్వంలో ఆంధ్ర అసెంబ్లీలో మీరు సభాపతి గారితో మాట్లాడి, కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే పాలిసీస్ చేసే విధానంలో మీరు నిర్ణయాత్మకమైన ఒక పాత్ర పోషిస్తారని, ఉండి నంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ అని ఆంధ్రలో చేస్తారని అభిలషిస్తూ థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి. థాంక్ యూ.